హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు డే 18. ఈరోజు మనం 16 ప్రిన్సిపల్ గురించి తెలుసుకోబోతున్నాం. అపో దీపభవ. ఈ 18 ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అనే ఈ కార్యక్రమం మనకి దాదాపు చివరికి వచ్చేసాము. ఇంకా 3 days ఉంది. సో ఈ రోజు మనం 18వ రోజులో ఉన్నాం. 16వ ప్రిన్సిపల్ గురించి తెలుసుకోవడానికి. సో ఇది ఎస్పెషల్ గా యూత్ కి ఎక్కువ ఇంపార్టెంట్ అయినది, ఎందుకంటే దీని మీద చాలా అపోహలు ఉంటాయి ఈ ప్రిన్సిపల్ మీద. సో దాని గురించి మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి, సో అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళే చెప్తే ఆ, బాగుంటది కాబట్టి. సో అలాంటి ఒక పర్సన్ ఈ రోజు మన ముందు ఉన్నారు. ఆవిడే దాక్షాయణి గారు, ఆ, చెన్నై నుంచి. సో ఆవిడ 17 years నుంచి చేస్తున్నారు, ఫ్యామిలీ అంతా. సో ఆవిడతో ఈ రోజు మనం 16th ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఎవరైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా తర్వాత క్లియర్ చేసుకుందాం. Q&A ఉంటది. సో వెల్కమ్ దాక్షాయణి గారు. థ్యాంక్ యూ గోకుల్. హలో ఫ్రెండ్స్. సో నా పేరు దాక్షాయిని, నేను చెన్నైలో ఉంటాను. అండ్ పాస్ట్ 17 years గా ఈ ఆనాపానసతి ధ్యానంని ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా జాయ్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ టాపిక్ కి వెళ్లే ముందు మీ కుదిరిన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే ఒక కనెక్షన్ ఉంటది మాట్లాడే నాకు. సో కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్, మై కైండ్ రిక్వెస్ట్. సో ఓకే, 16th ప్రిన్సిపల్. 15th ప్రిన్సిపల్ ఇస్ నో sannyasa or renunciation. Enjoy normal family life. So I am a person ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్న ఒక పర్సన్ నేను. సో ఐ ఫెల్ లైక్ ఈ ప్రిన్సిపల్ చూసినప్పుడు నేను సెట్ అవుతాను ఇది చెప్పడానికి అని అనిపించింది. సో మనకి ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ జ్ఞానము అంటే వీ విల్ థింక్ లైక్, నేను పర్సనలీ ఫస్ట్ టైం ధ్యానం అని పేరు విన్నప్పుడు ఏంట్రా ఇది, మనల్ని చేయమంటున్నారు ఈ ధ్యానము, ఎవరో హిమాలయాల్లో ఏదో గుహల్లో ఒంటి కాళ్ళతో నిల్చుకొని ఇలా చేతులు పైన పెట్టుకొని ఇది కదా ధ్యానం అంటే, మనకెందుకు, అయినా అది ఓల్డ్ పీపుల్ చేయాల్సినది కదా, ఇలాంటి ఒక మైండ్ సెట్ లోనే స్టార్టింగ్ లో నేను ఉండేదాన్ని ధ్యానం. థ్యాంక్ యూ అజిత్ కృష్ణ ఫర్ యువర్ వీడియో. అండ్ సో ఇలాంటి ఒక ఆలోచన ఎప్పుడు మనకి ధ్యానం అంటే ఉండేది, ఎందుకంటే దాని మీద మనకి అలాంటి అపోహలు మన మీద రుద్దబడ్డాయని చెప్తాను. సో మన పత్రిజీ ఏం చెప్పారంటే, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా మనము మన సాధనని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడో హిమాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు జ్ఞానం తీసుకోవడానికి. మనం ఉంటున్న ప్లేస్ నుండి కూడా సేమ్ జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు. ఎలా అయితే ఇంతకు కొన్ని సంవత్సరాలకు ముందు ఒక ఇంటర్నెట్ కావాలంటే మనం సిటీకే వెళ్ళే వాళ్ళం కదా, పక్క ఊర్లోకి వెళ్ళే వాళ్ళం యాక్సెస్ చేయాలంటే. కానీ పక్క ఊరు నుండి మళ్ళీ 2G వచ్చింది, 3G వచ్చింది, మన ఊర్లో వచ్చింది. తర్వాత ఒక ఇంటర్నెట్ కేఫ్ ఓపెన్ చేసేవాళ్ళు, 3G వచ్చింది, 4G వచ్చింది. బట్ టుడే రైట్ నౌ వీ హ్యావ్ వైఫై. ప్రతి ఇళ్లలో వైఫై ఉంది. ఎలా అయితే పక్క ఊర్లకు వెళ్ళి ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసే టైం నుండి కూడా ప్రతి ఒక్క ఇల్లు ఇప్పుడు వైఫై యాక్సెస్ తో ఉంది 5Gలో. అలాగే ప్రతి మనకి కూడా ఈ టెక్నిక్ అన్నది ఇవ్వబడింది, ఆనాపానసతి. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి మనం ఒంటి కాళ్ళతో తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి ఇళ్లలో, ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని చక్కగా వాళ్ళ చదువులు చదువుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ 24 hours లో కొద్దిసేపు మనతో మనం
సాధన చేసుకుంటూ ఎటువంటి సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ కలర్ క్లోత్స్ వేసుకుంటూ, మాలలు వేసుకుంటూ, రుద్రాక్షలు వేసుకుంటూ, నెత్తిలో అలా విభూది చూసుకుంటూ అవి ఏం అవసరం లేదు. అవన్నీ కూడా బయట ప్రపంచం కోసం. నేను సన్యాసిని అని బయట ప్రపంచానికి మనం చూపించడానికి అది ఒక క్లోత్స్ అది అంతే. కానీ మనం ఉన్న చోట మనం కూర్చొని చక్కగా కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెడతామో, సన్యాసం కంటే అదొక గొప్ప విషయం అనే చెప్తాను. ఎందుకంటే అన్నిటినీ వదిలిపెట్టి ఎక్కడో ఒక చోటుకి ఎవరైనా వెళ్ళి చేయగలరు, నా ఒపీనియన్ అది. కానీ సంసారంలో ఉంటూ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ అందులో నుండి నేర్చుకుంటూ కింద పడుతూ పైకెక్కుతూ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది ఎంత ఆ సోల్ అన్నది ఎవాల్వ్ అవుతుంది అప్పుడే. ఇప్పుడు మనకి నాలుక ఉంది, ఓకే, సో ఆ నాలుక అన్ని రుచులని చూడాలని అనుకుంటుందా, లేక స్వీట్ మాత్రం చాలు అది బాగుంటుంది నాలుకకి అలా అనిపిస్తుందా? స్వీట్ తినాలనిపిస్తుంది, కారం తినాలనిపిస్తుంది, హాట్ గా తినాలనిపిస్తుంది, కోల్డ్ గా తినాలనిపిస్తుంది, అవునా? లేక నా నాలుకకి స్వీట్ మాత్రం చాలా, ఎంతసేపు స్వీట్ తింటాం, బోర్ కొట్టదా మనకి? ఎలా అయితే ఆ నాలుకకి మనము స్వీట్ ఇస్తాము, కారం ఇస్తాము, హాట్ ఇస్తాము, కోల్డ్ ఇస్తాము, మిర్చి బజ్జీలు ఇస్తాము, బాసంతి ఇస్తాము, ఆ నాలుక హ్యాపీ అవుతుంది. అలానే ఒక సోల్ కూడా ఎప్పుడైతే అన్ని అప్స్ అండ్ డౌన్స్, బిజినెస్ అవనియండి, లైఫ్ అవనియండి, ఫ్యామిలీ అవ్వనియండి, అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసినప్పుడే సోల్ విల్ ఎవాల్వ్, గ్రో అవుతుంది. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నది సన్యాసం కంటే ఎక్కడ ఉంటుంది? సంసారంలోనే ఉంటుంది. ఎగ్జామ్ ఫెయిలియర్, బిజినెస్ ఫెయిలియర్, లవ్ ఫెయిలియర్, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ గా మనం తీసుకొని దాన్ని దాటి ఎప్పుడైతే వస్తామో ఎంత స్ట్రాంగ్ అవుతుందో మన మైండ్ అవ్వనియండి, మనకే తెలియని ఇంకొకరుగా మనల్ని మలుపు తిప్పుతుంది ఈ ఫెయిలియర్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా సన్యాసిగా ఉంటే రాదు. ఒక బుక్ లో కూడా ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి తన పాస్ట్ లైఫ్ ని చూసుకున్నప్పుడు ఎన్నో జన్మలలో తను సన్యాసిగానే ఉన్నాడు, అయినా కానీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్రాస్ పర్టిక్యులర్ పర్టిక్యులర్ పాయింట్ తర్వాత తను గ్రో అవ్వలేకపోయాడు. ఎన్ని జన్మలు తపస్సు చేసినా గాని ఒంటి కాళ్ళతో హిమాలయాలకు వెళ్ళి గుహల్లో సంసారంలో జన్మ తీసుకున్నాక ఒక కంప్లీషన్ వస్తుంది ఆ సోల్ కి. ఏదో ఇన్కంప్లీట్ గా ఉంటుంది, అన్ని తెలుసుకుంటే చాలదు. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ రాస్తామో అప్పుడే మనం అసలుకి ఏం తెలుసుకున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. సో ఎన్ని తెలుసుకున్నా కానీ సంసారంలో దాన్ని అప్లై చేసినప్పుడు మనం ఏంటో మనకి తెలుస్తుంది, అంటే ఎంత స్ట్రాంగ్ మనం ఆ చోట్లో. సో దట్ ఈస్ వై నాకు ఇది ఫేవరెట్ ప్రిన్సిపల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ టెక్నిక్ ని అందజేశారు. ఇంతకు ముందు యోగులకి, ఋషులకి, రాజులకి వీళ్ళకే ఉండే వీళ్ళకే పరిమితమైన ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ చేసేసారు. ఒక సైనికుడికి అవనియండి, మంత్రికి అవనియండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అవనియండి, ప్రతి ఒక్కరికి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి, చిన్న పిల్లల నుంచి
ముసలి వాళ్ళ వరకు కూడా యాక్సెస్ ఇచ్చారు. ఎవరున్న చోట్లలో వాళ్ళకి, ఎక్కడ ఏ పని చేస్తుంటే వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మన పనులన్నీ మనం చేసుకుంటూ ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి కూడా చక్కగా కళ్ళు రెండు మూసుకొని చేతులు కాళ్ళు రెండు జాయింట్ చేసుకొని శ్వాస మీద ధ్యాస, శ్వాసని పట్టుకోమన్నారు. సో ఈ టెక్నిక్ అన్నది ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కరికి అందజేయాలని కనుక్కున్న టెక్నిక్ ఇది. ఇది నా ఫేవరెట్ ప్రిన్సిపల్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను పొందిన ఈ ఆనందాన్ని ఇంకొకరికి చెప్పాలంటే వాళ్ళకి ఈజీగానే ఉంటేనే వాళ్ళు చేయగలరు. ఒకవేళ కష్టమైంది ఏదైనా చెప్తే ఇది నా వల్ల కాదురా బాబు నన్ను వదిలే, ఇలా కాకుండా నేను పొందిన ఈ ఆనందాన్ని ఇంకొకరితో పంచుకొని వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు ఈ టెక్నిక్ ని. లేదు ఈ ఇది నేను చెప్తా, ఇలా హిమాలయాస్ కి వెళ్ళే నేను ఇలా తపస్సు చేశాను, ఇలా గుహల్లో 1 year కూర్చున్నాను, మీరు కూడా కూర్చోండి నాతో రండి అని నేను తీసుకెళ్ళగలనా? వాళ్ళకి ఒక హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు, మమ్మీ ఉంటారు, డాడీ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎవరికైతే జ్ఞానం తెలుసుకోవాలనే తపన ఉందో వాళ్ళు ఉన్న చోటు నుండి కూడా మిడిల్ పాత్ అని ఒక ప్రిన్సిపల్ వచ్చింటది. లైక్ కంప్లీట్ గా సన్యాసానికి వెళ్ళిపోకుండా, కంప్లీట్ గా సంసారంలో మునిగిపోకుండా, మధ్యలో అటు సంసారాన్ని చూసుకుంటూ ఇటు ఆత్మ యొక్క ఎదుగుదలకి ఏం చెయ్యాలో, ధ్యానం కానివ్వండి, స్వాధ్యాయం కానివ్వండి, సజ్జన సాంగత్యం కానివ్వండి, అవి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో ప్రయాణించడమే ఈ ప్రిన్సిపల్. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఎక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు. ఇటు ఉండేవాడికేమో ఇది ఎక్కువ అనిపిస్తుంది, ఇటు ఉండేవాడికేమో ఇది ఎక్కువ అనిపిస్తుంది. రెండు కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. ఏది ఎక్కువ చేసి ఏది తక్కువ చేసినా కానీ మిస్ అయిపోతుంది బ్యాలెన్స్. మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని కూడా సంసారంలోనే ఎక్స్పీరియన్స్ చేయగలము. ఒక ఏడుపు, ఒక దుఃఖము, ఒక నవ్వు, ఆనందము, సంతోషము, ఇవన్నీ సన్యాసంలో ఉండవు. సో ఎలా సంసారంలో మన పనులని మనం చేసుకుంటూ కూడా, ఒక హౌస్ వైఫ్ ఉంది ఇప్పుడు, నేను ఒక ఎగ్జాంపుల్ మీ. సో నేను ఇప్పుడు మొత్తం అంతా ఇంటి పనులు, వంట పనులు అన్ని చేసుకొని వచ్చేసరికి ఈ ఇంత ఈజీ అయిన మెడిటేషన్ కాబట్టి నా రాత్రిళ్ళు, నా ఎర్లీ మార్నింగ్, నాకు ఏ టైం కుదిరితే అప్పుడు హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. ఏ కండిషన్ లేకుండా ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అట్లా కాదు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మనకి. ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అలా కొండల్లోనే చేయాలి, గుహల్లోనే చేయాలి అట్లా కాకుండా మన అందరికీ కూడా గడప గడపకి ఇచ్చారు.
సో సంసారంలోనే నిర్వాణం, సన్యాసంలో కాదు. ఇదే ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఒక కంప్లీట్నెస్ అన్నది మన లైఫ్ ని లీడ్ చేసేటప్పుడే ఉంటుంది. ఎక్కడికో పారిపోయి అందరినీ వదిలిపెట్టి అన్నిటినీ వదిలిపెట్టి అది కంప్లీట్నెస్ అవ్వదు ఎప్పుడు కూడా. సో ఇది ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్న ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ మై సైడ్. సో ఇంకేదైనా మీకు డౌట్స్ కానివ్వండి రిలేటెడ్ టు దిస్ టాపిక్, ఏదైనా మీరు మాట్లాడాలనుకున్నా కూడా యూ క్యాన్. హాయ్ దాక్షాయణి గారు, సూపర్. నిజంగానే కాదు మరి, సంసారంలోనే మనకు అన్ని తెలిసొస్తాయి. మీరు అన్నట్టుగా నాలుక అది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఎగ్జాంపుల్ తీసుకొని. మన నాలుకకి అన్ని రుచులు కావాలి. అందుకేగా మనకు ఉగాది పండుగ నాడు కూడా షడ్రుచులు మనకి టేస్ట్ చేయిస్తారు. ఎందుకంటే మన లైఫ్ లో కూడా అలాంటివి ఉంటాయి. సో రేపు నెక్స్ట్ నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా ఈ చట్నీ రూపంలో నువ్వు టేస్ట్ చెయ్యి అని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో తప్పనిసరిగా ఇవన్నీ ఉంటేనే లైఫ్ అవుతది. ఉట్టిగా నేను ఒక సుఖమే కావాలి, నేను అన్ని వదిలిపెట్టేసుకొని నాకు మనం కోరుకుంటాం. అఫ్ కోర్స్ మన లైఫ్ లో మనకు సుఖంగా ఉండాలి అని అనుకుంటాం. బట్ ఆ సుఖం ఏంటో కూడా మనకు తెలియదు. రియల్ గా సుఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు. దాని టేస్ట్ తెలియదు. బట్ ఇప్పుడు తెలిసి వస్తుంది ఆఫ్టర్ మెడిటేషన్ అండ్ యాక్సెప్టెన్సీ మనలోకి వచ్చాక అదంతా కూడా. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. అండ్ ఆవిడ చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ప్లస్ మనకేంటంటే ఎప్పుడు ఎవరో ఏదో ఊరికే థియరీగా చెప్తే నమ్మలేం. వాళ్ళు అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి దాంట్లో ఉంటో లేదా అది చేసో వస్తే వాళ్ళు చెప్పిందే మనం నమ్ముతాం, వాళ్ళకే కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళతో ఇది చెప్పించాలని చెప్పేసి ఆవిడ చెప్పంగానే ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆవిడకి ఇలా ఇంత క్లియర్ గా చెప్పినందుకు మెయిన్ అపోహలు ఉంటుంది ఫస్ట్ బిగినర్స్ కి ఎస్పెషల్లీ. సో దాన్ని క్లియర్ చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, తీసు డైరెక్ట్ అన్మ్యూట్ చేయండి. లావణ్య, రమ్య. హ్యాండ్ రైజ్ కాదు, డైరెక్ట్ అన్మ్యూట్ చేసేయండి. ఆప్షన్ ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఇంద్రజ గారు ఉన్నారు, డైలీ జాయిన్ అవుతున్నారు మన సెషన్ లో. వారు కూడా కర్నూలు నుండి. హాయ్ ఇంద్రజ గారు, పాసిబిలిటీ ఉంటే మాట్లాడండి. ఓకే. డైరెక్ట్ అన్మ్యూట్ చేసేయండి, హ్యాండ్ ఈజ్ అవసరం లేదు. సో ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఆవిడకి పూర్తిగా అర్థమైంది అని చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రేపు డే 19 లో మరొక మాస్టర్ మరొక సెషన్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ దక్షిణి.
హలో సార్, హాయ్. హలో. చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నాకు మ్యారేజ్ అంటే ఫియర్ ఉంది సార్, ఒక భయం ఉంది. ఓకే, అంటే అంటే హౌ టు ఓవర్కమ్ దట్ ఫియర్స్ అంటే నాకు యాక్చువల్ మెడిటేషన్ లో చాలా కాన్సెప్ట్స్ తెలుసు, అన్ని తెలుసు సార్. కానీ ఈ మ్యారేజ్ లైఫ్ అనేసరికి ఆ ధైర్యం సరిపోవడం లేదు సార్. ఆ భయం ఫియర్ ని ఆ ఫియర్ ని ఎట్లా హౌ టు ఓవర్కమ్ అనేది అర్థం కావటం. ఫియర్ ఎందువల్ల, ముందు అది తెలుసుకోండి. ఫియర్ ఎందువల్ల, ఏం జరిగిపోతుందన్న ఫియర్ అది. అంటే యాక్చువల్గా నాకు ఏంటంటే మేడం, మామూలుగా అంటే ఫ్రీడమ్ ఉండాలని ఇంట్రెస్ట్. అంటే మా అమ్మ మా నాన్న లైఫ్ ని చూసిన తర్వాత నాకు ఆ లైఫ్ వద్దనిపించింది. ఈవెన్ దో మా ఫాదర్ కూడా ఒక్కొక్కసారి చెప్పేవాడు, అసలు చేసుకోవద్దురా అంటే అంటే ఆయన ఎంత బాధ ఉన్నా నాకు తెలియదు, కానీ ఇట్లానే హాయిగా ఉండరా ఉన్న రోజులు అని చెప్పేవాడు. అట్లేం కాదు సార్. లేదు మేడం, యాక్చువల్ ఇంకోటి ఏంటంటే నేను నా మైండ్ ని ఎంత కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోలేకపోతున్నా మేడం. మరి మెడిటేషన్ కూడా చేస్తాను. ఓకే, ఫ్రీడమ్ అన్నది అది మన మైండ్ అనే చెప్తాను సార్. అది ఓకే మేడం. మనకి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు అని అన్నారు కాబట్టి ఓకే అలాంటి లైఫే మనకు కూడా వస్తుందన్న భయం ఉండొచ్చు. ఫ్రీడమ్ అన్నది మనం మైండ్ సెట్ అంతే. ఓకే మేడం. ఉండదేమో మరి పెళ్ళైపోతే ఓకే. అట్లా మనకి ఏది చేయాలనిపిస్తే అది అంటే ఫ్రీడమ్. యాక్చువల్ గా ప్రతిసారి ఒక వీడియో చెప్పారు కదా మేడం, అంటే మనిషి అనేవాడు ఒక్కొక్కసారి భూమి మీదకి వచ్చేప్పుడు ఒక్కొక్కడు ఒక భయంతో భూమి మీదకి వస్తారంట కదా. మామూలుగా హిట్లర్ కి పిల్లులు అంటే భయం అంట మేడం. అంటే పిల్లిని చూస్తే ఒక 2-3 వీక్స్ వరకు ఆ భయం అనేది పోయేది కాదంట యాక్చువల్ గా. ఓకే, ఎస్. కానీ అది ఓవర్కమ్ చేయడానికే లైఫ్ సార్. ఓకే మేడం. అంటే నాకు అన్ని మాక్సిమం 90% తెలుసు మేడం, అయినా కానీ ఎందుకు ఆ మైండ్ ని ఎందుకు చేంజ్ చేసుకోలేకపోతున్నా అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావటం లేదు. అట్లా ఏం లేదు సార్. నేను కూడా మ్యారీడ్. ఓకే, నా హస్బెండ్ కి అసలు మెడిటేషన్ కి హస్బెండ్ కి కనెక్షనే లేదు. సో నేను ఓకే. మెడిటేటర్, నేనే చేస్తాను, నేనే క్లాస్ చెప్తాను. ఓకే, ఓకే. తను అసలు చెయ్యరు. బట్ ఐ ఓకే మేడం. హ్యావ్ ఫ్రీడమ్ టు టేక్ క్లాస్. ఓకే, నా ఓకే మేడం. చాయిస్. తన చాయిస్ మెడిటేషన్ చూస్ చేసుకోకపోవడం తన చాయిస్. ఇద్దరి చాయిస్ ని రెస్పెక్ట్ చేసినప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. ఓకే మేడం. ఓకే, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేస్తారు. అర్థం చేసుకోలేని వాళ్ళ మీద ఫోర్స్ చేసినప్పుడు అక్కడ ఫ్రీడమ్ దెబ్బతింటుంది. ఓకే మేడం. ఓకే మేడం. ఇది కరెక్టే, ఇలానే చెయ్యి, అట్లా. సో ఏ కంపల్షన్ ఉండకూడదు. అదే కదా మీరు ఫ్రీడమ్ అని అంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేడం, మాక్సిమం 99.9% చాలా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, అంతా చేసుకున్నారు కానీ ఎవరికి ఫోన్ చేస్తా కానీ అంతా అన్హ్యాపీనే అంటున్నారు. అన్హ్యాపీ అన్నది ఈవెన్ ఒక దో సిచ్యువేషన్ అంతే. ఓకే, ఈవెన్ దో మా ఫ్రెండ్ అన్హ్యాపీ లవ్ మ్యారేజ్ మేడం, మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్, నియర్లీ బీటెక్ లో లవ్ వాళ్ళది, నాకు తెలుసు. మా క్లాస్ టాపర్ వాడు ఎప్పుడు ఫోన్ చేసినా డిప్రెషన్ లో ఉంటాడు. డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే ఒక సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయకపోతే వస్తుంది. ఓకే మేడం. కరెక్టా సార్? ఏదైనా అవ్వనివ్వండి, ఎప్పుడైతే మనం అది యాక్సెప్ట్ చేసుకుంటూ మనం గ్రో అవ్వడానికి ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక సిచ్యువేషన్ అది జస్ట్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అంతే, బ్యాడ్ లైఫ్ కాదు అది. కానీ మన ఓవర్ థింకింగ్ తో మనం ఆ సిచ్యువేషన్ కాకుండా నా లైఫే ఇలా తగలడిందిరా అన్న మైండ్ సెట్ కి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ లో ఉంటామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ బయట. ఇట్స్ జస్ట్ అ బ్యాడ్ సిచ్యువేషన్, నాట్ అ బ్యాడ్ లైఫ్. నా ఫేవరెట్ కోట్ అది. సో ఆ సిచ్యువేషన్ మనకి నేర్పించడానికి వచ్చింది, మన ఓర్పుని, మన సహనాన్ని,
మనకేదో ఏదో లేనిది మనకి ఇవ్వడానికి వచ్చింది ఆ సిచ్యువేషన్. ఓకే మేడం. అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అక్కడ నుండి బయటపడిపోతాం మనం. ఓకే మేడం. టార్చర్ చేసే పెళ్ళాం వచ్చినా గానీ అక్కడ మన ఓర్పు సహనము ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ టార్చర్ మనల్ని ఎఫెక్ట్ చెయ్యదు. ఓకే మేడం. కొట్టి చంపి తాగే సాడిస్ట్ అయిన హస్బెండ్ దొరికినా గానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఆ చేంజ్ అవుతుంది అక్కడ ఖచ్చితంగా. ఓకే మేడం. యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేయకుండా మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ బ్లేమ్ చేస్తూ జడ్జ్ చేస్తూ ఉన్నామంటే అక్కడ మనం ఏం నేర్చుకుంటామో, మనం ఏం నేర్చుకోనప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా మారుతుంది? ఓకే మేడం. ఏది నేర్చుకోవాలో ఎప్పుడైతే నేర్చుకుంటామో అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ షిఫ్ట్ అవుతుంది సిచ్యువేషన్ అన్నది. ఓకే మేడం. 10th క్లాస్ చదివి పాస్ అయితేనే కదా 11th కి వెళ్ళడానికి కుదురుతుంది. అవును మేడం. ఎంతసేపు ఇది కష్టంగా ఉంది, ఇది ఇంత పెద్దది, ఇది టఫ్ గా ఉంది, నేను చదవనని కూర్చుంటే 10th లోనే ఉంచుతారు కానీ 11th తీసుకెళ్లరు కదా. అవును సేమ్ మేడం. సిచ్యువేషన్ అగైన్ అండ్ అగైన్ మనకు వస్తుంది. సో ఇది ఓకే మేడం. ఒక ఫియర్ మనకు ఉంది అంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే మేడం. ఏ ఫియర్ అయినా అవ్వనియండి. మేబీ ఈ లైఫ్ ని మన లైఫ్ పర్పస్ గా కూడా అవ్వచ్చు అది. ఓకే మేడం. సో నిర్భయాన్ని మనం తెచ్చుకోవాలి ముందు. ఏదైనా ఇప్పుడు మీరు ఈ మ్యారేజ్ అని అంటున్నారు కానీ నా పర్సెప్షన్ లో ఒక ఫియర్, నేను దేనికి అయినా నేను భయపడితే దాన్ని అంటూ చూస్తా. అలా ఉంటాను నేను. ఎందుకు వస్తుంది నాకు ఇది? ఒక డార్క్నెస్ అవ్వనియండి, ఒక వాటర్ అవ్వనియండి, లేక ఒక పర్సన్ అవ్వనియండి, ఏం చేస్తారు? ఏమి అవుతుంది? ఆ భయానికి కారణం ఇప్పుడు మీరు కారణం అన్నప్పుడు ఫ్రీడమ్ అని ఎలా చెప్పారో అలా ఒక కారణం ని అనలైజ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన స్టెప్స్ మనం తీసుకోవాలి. మేడం ఇంకో చిన్న డౌట్ ఏంటంటే మేడం, సంసారంలో నిర్వాణం అన్నారు కదా, నిర్వాణం అంటే ఏంటి? మన సంతోషం, మన ఆనందం బయట ఉన్న ఏదైనా కానీ మన స్టేట్ అలానే ఉండడం నిర్మాణం. ఓకే మేడం. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్స్ ఆర్ అరౌండ్ యూ. ఓకే, ఓకే మేడం. ఎవరైనా టార్గెట్ చేయనివ్వండి, ఎవరైనా ఏడిపించనివ్వండి, ఎవరైనా సపోర్ట్ చేయనివ్వండి, ఏది జరిగినా మన స్టేట్ ఒక్కటే ఎప్పుడు. ఆ స్టేట్ లో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అది నిర్మాణం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ డౌట్ స్టేట్ అంటే ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, అన్ని చేసుకోవాలి. భవాని, గణేష్, లావణ్య, రమ్య, బంగారమ్మ, మరి ఇంత చక్కగా మనందరికీ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఒక అమ్మగా, నాన్నగా, పిల్లగా, పాపగా, పిల్లిగా స్నానాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా చేసుకోవాలి అని అందరినీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గోకుల్, నాకు ఈ ఆపర్చునిటీ. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్.
థ్యాంక్ యూ దాక్షాయణి గారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇవాళ మన అప్పో దీపో భవ కార్యక్రమంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మనం లాస్ట్ డేస్ కి వచ్చేసాం ఈ 21 రోజుల భాగంగా. ఎస్, ప్రతిరోజు వచ్చే స్పీకర్ వారి వారి అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ 18 ప్రిన్సిపల్స్ ని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏమంటారు అలా అన్వయించుకొని వారు ఇంప్లిమెంట్ చేసి వచ్చి మరీ చెప్తున్నారు మనకు. ఆషామాషి కాదు. సో సూపర్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ దాక్షాయణి గారు అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కలుసుకుందాం. మరి ఏమంటారు? ఓకే, బాయ్ అండి అందరికి. థ్యాంక్ యూ.